దేవుని నామాను స్తోత్రములు, అందరికీ నా వందనములు. మరి నా 35 సంవత్సరాలు గతము నేను చెప్పాలనుకుంటున్నాను. సేవకులు చెప్పమనే రీతిగా మరి నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు దేవుడు. నేను 9 తర్వాత నేను పుట్టానండి. 9వ దాన్ని ఆకారం దాన్ని నేను. అయితే నా జీవితంలోనూ మంచి భర్తనిచ్చాడండి. అయితే నేను వివాహం అయిన తర్వాత నేను చెప్తున్నాను, అది మంచి అర్థ కుటుంబంలో పడ్డానండి. చదువుకున్న వాళ్ళందరూ నాకైతే చదువు లేదు, నా తోడుకోవడానికి చదువు లేదు. చదువు లేకపోయినా సరే నేను నా భర్త చదువుకున్నాను. కుటుంబంలో పడ్డాను వచ్చాను. కానీ నా తల్లి కుటుంబస్తులందరూ ఆ ఇల్లు లేదు, ఎందుకు వద్దని చెప్పి భర్త వద్దని చెప్పి అనేసి నా బంధువులందరూ వచ్చి నాకు చెప్పడం మొదలుపెట్టారండి. చెప్పినప్పుడు నేనైతే ఒప్పుకోలేదు. నా అన్నదమ్ముడు నా అప్పచెల్లి ఏ సంబంధం అయితే ఇస్తారో అదే నాకు మంచిదనేసి నాకు ఎవరు మరి ముందు కానీ వెనక కానీ ఎవరు రాలేదండి. వచ్చినాయను ఒక్క ఆయనని దేవుడు ఆయన వచ్చారు. ఆయనే నాకు పెళ్ళి అయిందండి. పెళ్ళి అయినప్పుడు అయితే దేవుడి కృపను బట్టి సంసారం సాగుతుందండి. సంసారం సాగిన తర్వాత నా అత్తవారికి నా తోడుకోవడానికి 2 ముగ్గురేసి పుట్టారు. నాకు 2 బాబు పుట్టారండి. పుట్టిన తర్వాత నేను 2 పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఏరేడు కాపురం అన్నారు. ఏరేడు కాపురం అంటే నేను ముందు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఏరేడు కాపురం వెళ్తే చాలా భయం వేసింది. ఎంతామో నేను ఎన్నాళ్ళైతే ఎల్లోనే ఎలాగో నాకు జీవించేసానే. ఇప్పుడు ఏరేడు కాపురం వెళ్తే నాకు చాలా భయం వేసింది. నానైతే ఏరేడకుండాను, ఇల్లు లేవు. నానైతే ఏరేకుండాను, నేనైతే ఏరేకుండాను అనేసి అన్నాను. ఏరేకుండాను అనేసి అన్నప్పుడు తప్పనిసరిగా మరి ఏరేగా ఎత్తిసారు. ఇల్లు లేవు. ఇల్లు లేనప్పుడు ఎలా జీవించాలో నాకు అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఇల్లుని ఎత్తుకో, నీకు అంతకే ఉండకపోతే ఇల్లు ఎత్తుకో అంటున్నారు. నాకు బయటికి వెళ్ళడానికి నాకు చాలా భయము. ఆ భయం ఇంటికి వెళ్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అనేసి మరి ఎలబొత్తు పట్టలేదు. ఎలబొత్తు పట్టిపోతే ఆ ఇంట్లోనే ఉండేదాన్ని. ఉంటే అలాగా జరుగుతుండగా చాలా ఇబ్బంది పడిపోయిందండి. పిల్లలతోని వర్షంలోనూ చాలా విరుతట్లుగా పడిపోయిందని. అలాగే దేవుడి కృపను బట్టి 3 సంవత్సరాలు ఏరేడు కాపురం ఇల్లు లేకపోయినా సరే అదే గుమ్మంలో తిని అక్కడే పడుకుంటేవాళ్ళు. పడుకుంటే రామయ్య అక్కమ్మ అప్ప నాకు సహాయకులుగా ఉండేవారు. నా తల్లిదండ్రులుగా ఒకప్పుడు చాలా సహాయకులుగా వాళ్ళతో నేను అంటుపెట్టి ఉండేదాన్ని. నా సంగతి అంతా రామయ్యకి, అక్కమ్మ అప్పకి, కుటుంబం అందరికీ తెలిసింది. ఏదున్నా వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చేసుకొని తినేసేదాన్ని. సాస్ అయిపోయినా సాస్ తెచ్చేసుకొని, వాళ్ళకి లేకపోయినా సరే సాస్ తెచ్చేసుకొని నేను ఐక్యంగా ఉండేవారు కనుక ఆవిడ మూలిగినా తిట్టుకున్నా నేను వాళ్ళ ఇంట్లో పట్టుకొని తెచ్చుకొని తినేయడమే. ఆయన అలాగే దేవుడి కృపను బట్టి నడిపించాడండి. నన్ను ఏదైనా సహించలేకపోయేది. ఎవరు ఏదైనా రామ్మాయి కానీ అక్కమ్మ కానీ ఆ కుటుంబంతో అంత అటాచ్గా ఉండేవారు మేము. దేవుడి కృపను బట్టి ఒక దినం అయితే రామ్మాయి చూశాడనమాట. రామ్మాయి చూసి, అరే ఆడపుట్టలు కూడా నువ్వు ఇలాగా పిల్లలు ఇబ్బంది పెట్టేస్తాను, నువ్వు ఇలాగ ఉండడానికి ఇల్లేదు, ఇల్లు సెటిల్మెంట్ చేయాలా అన్నాడు. ఇల్లు సెటిల్మెంట్ చేయాలంటే అయితే నువ్వు బిడ్డ నిలిపో, మరి నేను ఇల్లు మట్టుకు సెటిల్మెంట్ చేయి, ఇలాగే ఉంటామని మా ఆయన అన్నారు. అలాగైతే నేను ఒప్పుకున్నాను అమ్మాయి. అయితే దేవుడి కృపను బట్టి ఇల్లు సెటిల్మెంట్ చేసి ఆ ఇంట్లో ఉన్నామండి. అయితే నేను అందరి గురించి నేనేమో పరిశుద్ధురాలని సాక్ష్యం చెప్పలేదు. నా జీవితంలో చేసిన కార్యము నేను చెప్పాలని నేను సిద్ధపడి ఉన్నాను. సేవకులు కూడా చెప్పారండి. ఎన్నో ఇబ్బందులు పడిపోయాము. ఏరెట్టారు
అప్పు ఇస్తే ఏం చేశాను, ఆయన చూస్తే ఇంట్లో నుండి బయటికి వెళ్ళి పరిస్థితులు లేవు. సంవత్సరం పట్టు అడుగు పెట్టడానికి, కూలికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు. అయితే నేను అక్కడ నిశ్చయించుకున్నాను. మా అమ్మగారు అయితే ఒడియాలు అమ్మడం, ఊరంట వెళ్ళడం తెలీదు. నానే అంత కాకరదాన్ని, అంత ముద్దుగా ఉండేదాన్ని అక్క చెల్లి దగ్గర. నాకు తనుబాట్లు పెద్దగా నాకు తెలీదు. అయితే ఇంటికి వచ్చాను కనుక నేను ఎవరితోనే నిందింపబడకూడదు, నేను ఎవరితోనే నేను సిగ్గుపడకూడదు, నా భర్తని నా పిల్లల దగ్గర నేను ఉండాలా అనేసి ఒక నిశ్చయిత కలిగి, నాకైతే రాము గొప్ప సహాయం చేశాడండి. గింజర్ రాము నాకైతే పాప ఏంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటారా నాయన, నువ్వు వడియాలు అమ్ముతాను, నేను ఊళ్ళోకి వెళ్ళి నాకు నూనె వడియాలు నాకు ఇవ్వు, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి, ఎవరు చేసాపుతాను అనేసి ఆ వడియాలు ముందు పెట్టడం మొదలెట్టానండి. ఊళ్ళోనూ వడియాలు పెట్టుకొని వెళ్తే ఎంతో అలుసుగా చూసుకోరు, ఎంతో అలుసుగా ఇది ఎందుకు ఎంత వడియాలు అమ్ముకోవడం, పరిస్థితి ఏంటి, దీన్ని ఏమైనా అడుగుదాము అనేసి చాలా నన్ను వ్యక్తాలు చేసి చెడ్డగా మాట్లాడి నన్ను అడిగారు. నేను అడిగితే నేను అలాంటి దాన్ని కాదండి, మీరేమంటానండి కానీ నాకు అలాంటి పనులు మాకు నా చేత కాదు అనేసి నేను ఒకసారి 2 సార్లు ముగ్గురు నలుగురు అడిగారు. నలుగురు అడిగితే నేను ర్యాష్గా చెప్పాను, మేము ఒళ్ళు అమ్ముకున్నాను కాదు, మేము దేవుడి కొరకు, అంటే దేవుడు ఎప్పుడు కన్నా అప్పుడు దేవుడు అని తెలీదు, మేము దేవుడు నీతిగా బతికిన వాళ్ళండి, మా న్యూస్ మీరు తాకండి అనేసి నేనేమో చెప్పేదాన్ని. చెప్పినా సరే అప్పుడైతే ఇది వెళ్ళలేదనేసి అప్పుడు మేము పూజ చేసుకొని ఒక ఇంటికాడ మంగళవాళ్ళ ఇంటికాడ అప్పు చేసుకొని దోడలు కొనుక్కున్నామండి. పెద్ద దోడలు. ఆ దోడలు కొనుక్కుంటే ఇటువంటి కష్టబాధల్లోనూ ఆడు దోడ తొలికెళ్ళిపోయాడు. నాకు తెలిసేది ఆడు తోడుకెళ్ళిపోయాడు అని. ఎందుక నేను ఎలాగ అన్నాను కనుక ఏదో చేస్తాడు, లంచాకుంటే నేను ఈ పని నీకు ఏదైనా చేస్తానని అన్నాడు. చేసుకుంటే చేసుకో, నాకు నేను చేసిన వాళ్ళు భయం లేదనేసి అంటప్పుడు అప్పుడు 18,000 రూపాయలు ఎంతో అప్పు చేసి దోడ కొనుక్కున్న మేలే దోడ తొలగిపోయింది. ఆ దోడ తొలగిపోయి మా ఆయన ఇంటికి వెళ్ళాను ఫ్యాక్టరీకి. వెళ్తే నాకు చాలా భయం వేస్తుంది. ఇలాగా కళ్ళ దగ్గర దోడని ఏదైనా ఇప్పుకెళ్ళిపోతాడేమో, మీరు వెళ్ళి చూడండి. రాత్రి 8:30 అయింది. ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు నేనేమో ఎంత ధర్మ వెళ్ళాడంట చందగాడ. మంగళవారం వదాల మన ఊళ్ళో సంత అయ్యింది అనమాట. మంగళవారం పిన్ని వాడు మైలుపల్లి రామారావు మన సార్లను దూరాడు అనేసి అన్నాడు. అమ్మో అన్నాను. అప్పటికే ఆడు చాలా చెడ్డ పనులు చేసేవాడు అనమాట. అమ్మో ఏం చేయడా అనేసి అల్ల కొనుక్కుందా ధర్మ వెళ్ళి చూడరా ఒకసారి అనేసి అన్న ఆడు వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఈ 8:30 దిగి దిగొచ్చి తొందరగా కాలు చెప్పులని మీరు పక్కకంటే వెళ్ళండి, కళ్ళం కాడ ఏదో జరగబోతుంది వాళ్ళు. వెళ్ళేటప్పటికి ఎంతటికి రారు, అంతటికి రారు. రాత్రి 8:30 వచ్చిన నేను 10 గంటల దాకా అక్కడ ఉండిపోయాను. అమ్మో ఈయన ఏమైపోతాడో ఇంకా అనేసి నాకు చాలా భయం వేసింది. అప్పుడు చూసుకొని దోడ ఈడిపోయిందేమో అనేసి బయట అంతా చూసుకొని వచ్చానమాట. ఏంటి అంతా కాదు, అది పోయింది, అది మంది కాదు, పోయి నువ్వు ఎక్కడికి వెళ్ళను అనేసి అన్నాను. అన్నీ సరే ఊరుకోలేదు ప్రజలు. ఎక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు, అది చేస్తే బాగుండు అనేసి మా ఇంటికి వచ్చి డబ్బులు అడిగేవారు. మా అంత ఇబ్బందిలో ఉన్నప్పుడు మేము సంతకి వెళ్ళి మేము చూస్తాము, మా డబ్బులు ఇవ్వండి, మా ఊళ్ళకి వెళ్ళి మేము డబ్బులు ఇవ్వండి ఎదుగుతామనేవారు. నాకేం ఆశకర్తలు ఏం చేయొద్దు, నాకు తోడ పోయింది, నేనేం చేయను, డబ్బులు ఇవ్వను అనేసి అన్నప్పుడు మా ఆయన ఉండలేక అనేక ఊళ్ళు వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు దొరకకపోతే పరిస్థితులు ఉండేవి. ఉన్నప్పుడు నేను పరుగును అమ్ముకున్నాను. మా మామగారు చనిపోయానండి. మా మామగారు చనిపోయినప్పుడు మా ఆడబిడ్డ వచ్చింది. ఎక్కడ జొన్నాడండి వచ్చినప్పుడు నేను ఏంటంటే కన్నం గారు దేవుడిని అమ్ముకున్నారు, అడిగితే మనము వెళ్దాము దేవుడి అక్కడికి అనేసి అన్నాను. అంటే
లేదు వెళ్తామరా అనేసి నేను మా ఆడబట్టలు తీసుకొని కర్ణన్ గారి ఇంటికి వెళ్తేప్పుడు నేను ఒకప్పుడు కర్ణన్ గారి ఇంటికి నూనె పట్టుకుని వెళ్ళేప్పుడు దొడ్డుగుమ్మ నెట్టారు అమ్మగారు. దొడ్డుగుమ్మలో నుండి నువ్వు తీసుకున్నారు. ఇప్పుడు వెళ్తే మహేష్ బాబు అమ్మగారు మల్లమ్మ కూర్చోమని అంతా అగగ్గలు పడుతున్నారు. అగగ్గలు పడినప్పుడు నేను ఇంకా పరిస్థితి మర్చిపోయానండి. ఇంకేంటంటే ఏరిన తర్వాత నాకు చాలా రోగం ముంచుకొచ్చింది. ఏం రోగమో తెలీదు, నాకు తెలియని రోగం అది. అలా క్షీణించిపోతే హాస్పిటల్ తిప్పినా సరే శాంతి లేదు, సమాధానం లేదు, నాకు ఆరోగ్యం లేదు. ఈ చూస్తే ఇరుకులు ఇబ్బందులు ఎలాగే ఎంటాడుతున్నాయి. మా తోటికోళ్ళు అనేది ఏమైనా 10 రోజుల ఇంటికి వెళ్ళి చూడొచ్చు కదా, అమ్మగారి ఇంటికి వెళ్ళి అనేది. మరి పిల్లలమ్మ మీరు చూస్తారంటే అనేదండి. అంటున్నప్పుడు అయితే తీసుకెళ్ళి మహారాజ్ హాస్పిటల్ డాక్టర్ గారు, మంచి డాక్టర్ బదిలించుకోవాలి, డాక్టర్ గారికి తీసుకెళ్ళి అక్కడ అన్నీ చూపించి వారం రోజులకి అప్పుడు ఆ రోజుల్లోనూ 500 మందులు, వారం రోజులకి 500 మందులు ఇప్పించినా సరే నాకు శరీరంలోనూ బలహీనత వచ్చింది. చచ్చిపోతే నా ఇంటికాడ నా బిడ్డల దగ్గరే చచ్చిపోతాను అన్నయ్య, మరి ఇక్కడ ఉండను అనేసి వచ్చేసినప్పుడు మా మామగారు చనిపోయిన తర్వాత మా ఆడబట్టి వచ్చింది కదా, ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండేది అనమాట. ఎక్కడికి వెళ్తే నాకు ఆధారం కలుగుతుంది. ఈయనేమో దేవుడం కాడికి తీసుకెళ్తే ఆ దేవుడం అన్నది నీకు నేను బెసం చూడండి అనేసింది. పాలెం దేవుడం చూడలేనప్పుడు నేను పోలే చూడబోతే నాకు అనేసి వెళ్ళిపోచ్చాను. అప్పుడు మా మామగారు చనిపోయినప్పుడు మా ఆడపడిచి నేను వద్దప్పుడు ఆధారమైన మాటలు మహేష్ బాబు సరిగ్గా గంట కూకొని చెప్పారు. అప్పుడు ఇందులో ఉన్నది అనేసి అనుకుని నాకు ఒకప్పుడు దేవుడి కార్యం చూశానండి. అయినా పుట్టినప్పుడు నాకు కడుపులో నొప్పి వచ్చింది. 3 రోజులు డెలివరీ అయిన 3 రోజులు కడుపులో నొప్పి వచ్చినప్పుడు అక్కడ కృపమ్మ అని ఒక ఆవిడ ఉండేది. అమ్మ ఆవిడ తీసుకురాయా, నాకు ప్రార్థన చేస్తుందని అర్ధరాత్రి 12 గంటల రాత్రి అప్పుడు తీసుకురామని పక్కనే ఉంది. ఆవిడ నాకు తట్టుకోలేకపోతానమ్మా, ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తే నాకు తగ్గుతుందేమో అని తీసుకురామంటే ఆవిడ వచ్చి ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసినప్పుడు పావులు, ఇప్పుడంటే పావులు అని తెలిసింది కానీ పెద్ద రెక్కలతోనే పెద్ద పావులు అలాగా వచ్చి నాకు కడుపుని ముట్టిందండి. అదే ఆ పంట మీద ముట్టగానే అలా నిద్రపోయాను. వదన ఏంటో నాకు ఎలా వచ్చింది, అమ్మో దేవుడు ముట్టాడమ్మ నేను స్వస్థపరిచాడా అని చంపడికి ఆ వదల అందకంటా పొంగిపోయి నాకు చెప్పింది. సరే అలా అనేసుకున్నాను. అన్నీ అడగైపోయి కదా. ఇప్పుడు మహేష్ బాబు చెప్పిన మాటలు విని నాకు విశ్వాసం కలిగిన ఈయనే దేవుడిలాగా ఉన్నాడు అనేసి నేను శనివారము సోమవారమేమో ఈశ్వరుడు కోవిల్లోనూ రావులవారి కోవిల్లోనూ నూనె పోసిందండి. శనివారమేమో ఈశ్వరుడు అక్కడ చిన్న లింగాకర ఉండేదండి. నేను ఏరిన తర్వాత దాని దగ్గర దీపం పెట్టేదాన్ని. ఏంటి పెట్టేదాన్ని కదా, నూనె అక్కడ ఉండేది, ఆ నూనె పెట్టేదాన్ని అనమాట. అయితే ఈ గల్బిల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ మాటలు దొరికాయో తక్షణం నేనేం చేయను, ఇంకా దేవుడిని నమ్ముకుంటాననేసి ఆ దేవుడిని రోజుకి దేవుళ్ళు ఎదిగినప్పుడు కష్టాలు మొదలవుతాయి. ఇంకా కష్టాలే. మా బావగారు పంచమం పట్టుకొని బయటికి వెళ్ళేవారు. మా బావేటి, మా అత్తేటి, మా మావేటి అందరూ పంచంగాలు వదిలేవారు కాదు. ఇది దగ్గరే ఉన్నాము కదా, దేవుడిని నమ్ముకుంటే భరించడం అనేసి. అయినా దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎన్నో ఇబ్బందులు కలిగాయి. మా వచ్చింది సంక్రాంతి వచ్చిందండి. సంక్రాంతి మడపలు పెట్టాడు మా బాబు, పెట్టారు. అందరూ ఆ ఇంట్లోనే కదా మడపలు పెట్టినప్పుడు ఇది ఎక్కడ దేవుడిని తీసుకొచ్చింది, ఇది ఎక్కడ తీయాలని ఇంట్లో వచ్చేసాయి. ఇది మడపలు కాకిలు ఉండలేదా ఎదవా అలాంటి ఇలాంటి మా ఆయన తిట్టేటప్పటికి మా ఆయన ఏమో కోపం వచ్చి నన్ను తిట్టి చిత్తొట్టుకొని బయటకి ఈడ్చాడు అనమాట. ఏదైనా పర్వాలేదు నేను పొందాను అనేసి అలాగా దేవుడు నడిపించాడు. సంవత్సరం పోయాక మా ఆయన దేవుడు నమ్ముకోబడండి.
పనులు చేసినా చేయమని, ప్రార్థన చేయమని దాన్ని సండే స్కూల్ పంపి 6 నిమిషాలు అమ్మగారి ఇంట్లోనే కూర్చునేవారు. మా ఇంట్లో ఇంకా పనులు ఉండే కదా, పాటలు ఉండే కదా, ఏదో మాకు సరదా ఆనందం అయిపోయింది. అయితే అక్క పాప రామాయణ మాకు బాగా తోడ్పడ్డారండి. మా కుటుంబం రక్త సంబంధంలాగే మాకు సహాయం. ఎవరు ఏదైనా రాముని ఏంటంటే ఎంత ఒప్పుకుంటూవాడు కాదు రామాయణ. అంత ప్రేమ, అంత అంటే చెత్త మనసుతోనే మేము అప్పుడు లేవు కానండి, మంచిగా ప్రేమ అనురాగాలతోనే ఉండేవారిని. దేవునికి స్తోత్రములు. అలాగే దేవుడిని నమ్ముకొని నేను చచ్చిపోతాననేసి డాక్టర్లు చెప్పారండి. డాక్టర్లు చెప్పినప్పుడు అయితే చచ్చిపోయాను కానీ ఈ నిజమైన దేవుడు కదా, మరి నేను చచ్చిపోతే నా ఉన్నో లోపల నమ్ముకోరు కదా నా కుటుంబస్తులు, మరి ఎలాగా అనేసి నా మనసులో అనుకునేదాన్ని ఎప్పుడూ. మరి నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను, మరి ఉన్న కుటుంబాలన్నీ నా అక్క చెల్లి అంటే చాలా ప్రేమ నాకు, అన్నదమ్ములైనా వాళ్ళ గురించి ఎవరు చెప్తారు. మరి మా చెల్లి దేవుడు నమ్ముకొని చనిపోయింది, ఏడి దేవుడు అని అడుగుతారు, మరి మా అక్క చెల్లికి ఎలా చెవులు చెప్తారు అనేసి నేను అనుకుంటున్నాను మనసులో. రాత్రి బాబు తండ్రి నువ్వు ఉన్నావు నాకు తెలుసు, నువ్వు దేవుడిగా నాకు తెలుసు, మరి ఉన్న వాళ్ళకి ఎలా సవాలు చెప్తారు, నేను చచ్చిపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, మరి నువ్వు నిజమైన దేవుడు అనేసి ఎరగదు కదా అనేసి హృదయంలో అనుకుంటున్నాను. ఇప్పుడైతే పాస్టర్ గారు ఎలాంటి వచ్చి మీరు బాగున్నారా, మీరు ఉన్నారా, మీరు తిన్నారా అనేవారు కానీ అప్పుడైతే సంఘానికి వెళ్తే కానీ బలపరుస్తారు అమ్మగారి కుటుంబం. వాళ్ళ ఉన్న బాధల్లోనూ వాళ్ళు ఉండేవారు అనమాట. అయితే నాకు అనుదినంలోనూ నాకు నేను దేవుడి కొరకు మోకరించి ప్రార్థన చేయడం కానీ, ఏదో నేను పరిశుద్ధరాలని కానీ నన్ను దేవుడు ఎంతగానో వాడుకున్నాడని కాదు, కానీ దేవుడి కరుణా కథాసము ఆయన కృప నా పట్ల ఉన్నది కనుక ఎన్నిసార్లు ఆత్మహత్య చేసింది. ఎందుకు ఈ జీవితం నాకు ఎందుకో అన్నట్లు ఉండేది, కానీ దేవుడు నాకు చేశాడు కాదు, నాకు ఏ ఉపకారం చేయలేదని ఉన్నట్టు ఉండేదాన్ని కాదు. ఏదైనా నా పాపమే ఏదో ఉంది, ఏదో నా పాపం ఉన్నది అనుకోని దేవుడిని వెంబడించాను. ఇప్పటికేనండి నేను దేవుడు చేశాడు కాదు, నాకు అది ఇచ్చాడు కాదు, నాకు అస్సలు ఒప్పుడు లేదు. అయితే ఇది నా గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చిన కృప. అమ్మగారి కుటుంబం బట్టి మహేష్ బాబు రాయవలసి వెళ్దాము, విజయనగరం వెళ్దాము మొదలెట్టారు. నేను వాళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలా, వాళ్ళకి ఎలాగైనా దేవుళ్ళని నడిపించాలా అనేసి గింజలు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏడుచుకొని వచ్చేదాన్ని. ఎందుకమ్మా ఏడుచుకొని వస్తారా, నీకు ఏంటి తక్కువ అనేసి. అలా కాదమ్మా, ఈ నిజమైన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈయన నమ్ముకోకపోతే మీరు నమ్మకానికి వెళ్ళిపోతారట అనేసి ఏడుచుకునే వచ్చేదాన్ని. ఆయన కడుపుటే అన్నం పెట్టినా ఏది ఇచ్చినా నాకు అస్సలు తుట్టలేదు కాదు. అప్పుడు ఆయన ఆత్మ నడిపింపు దేవుడి కొబ్బరి పెట్టి ఉండేది. అయితే అక్క చెల్లెళ్ళందరికీ ఏదో ఒక సమస్య వచ్చేది. ఆ సమస్యలు వచ్చినప్పుడు అయితే దేవుడి ప్రేమ చెప్పినప్పుడు రేగి వెళ్ళాక రాయవలసాక, అమ్మ దేవుడు నువ్వు ప్రార్థిస్తాను కదా, దేవుడు నాకు కనిపించాడా అనేది రాయవలసాక రేగి వెళ్ళాక అది అలా నమ్ముకుంటుంది. రాయవలసాకకి బ్లీడింగ్ అయిపోయి పిల్లలందరూ పుట్టించారు. బ్లీడింగ్ అయిపోయి హాస్పిటల్లోనూ చచ్చిపోయిన పరిస్థితులు అయిపోయింది. అయితే దేవుడు ఉంటాడు, స్వస్థపరిచాడండి. ఇంకో రాయవలసాక ఇంకా బాగా ఇంకొక అక్కనిచ్చాను కదండి, ఆయన చాలా దేశించేవాడు నన్ను. ఆయన రాయి చూస్తే రాయి మొక్కేసేవాడు, ఏ చెట్టు చూస్తే చెట్టును పూజ చేసేవాడు, ఏ పోజారు వస్తే ఆయన కాలు కట్టు పడిపోయాడు. ఎంత దేశించడం అంటే ఇళ్ళగల కాదు, చాలా చెందించాడు నన్ను. అయితే దేవుడు సమయం వస్తుందిరా నాయన నీ కొరకు అనేసి అన్నప్పుడు ఎలాగ మరి నమ్ముకున్నాడు కన్నా అమ్మ. ఆ ఏసై నమ్ముకొని ఆ ఇంట్లోనూ ఆరాధన పెట్టేశాడు విజయవాడలో. ఆ కుటుంబం అంతా దేవుడి కొరక బతికిపోరు. ఆ పని దేవుడు గొప్ప దేవుడు అనేసి రాయవలసక్కలుగా రేవు బిళ్ళక్కలుగా దేవుడు గింజర్లు అన్నయ్య అమ్మ మల్లమ్మ నేను ఎన్నమ్మ అండి మా అమ్మగారి ఇంటికి రారా అంటే ఆ మల్లమ్మ ఎక్కడికి వెళ్ళావిడే అలాగ వచ్చేసి ముగ్గురు వెళ్ళాము. భయపడుకొని గింజలు వెళ్తే అన్నయ్య ఎంత పొంగిపోయాడు. ఆ మాటలు చెప్పినప్పుడు చాలా ఆనందించాడు. మల్లమ్మ ఎన్నమ్మ నేను కూడా సరదాగా వెళ్ళి
సంఘాలు వచ్చామండి. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడండి మా జీవితాలు. అయితే నాకు వచ్చిన శ్రమలు పెట్టి నేను చింతపడలేదు. కానీ నాకు ఏది ఉన్నా లేకపోతే నా దేవుడు నాకు ఉన్నాడని ఇప్పటికీ నాకు ఒక ఆనందం, ఒక ఇదండి. దేవునికి స్తోత్రములు. అమ్మగారి కుటుంబం నన్ను గొప్పగా బలపరిచాడండి. ఏ సమయంలో వెళ్ళినప్పుడైనా, ఏ స్థితిలో ఉన్నప్పుడైనా, అమ్మ నేనున్నాను నీకు ఎందుకు అనేసి ప్రార్థన చేసి పంపించేవారు. బలపడి ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇది లేని సమయంలో అప్పుడు బిడ్డలకి అప్పలరాజు చదువు ఎందుకంటే ఆటంకమైంది. నాకైతే ఆరోగ్యం ఉండేది కాదండి. నాన్న వడియాలు ఎట్టుకెళ్ళి అమ్మో ఏం పర్వాలేదు అనేసి వడియాలు ఎట్టు పంపిందని కొంచెం గుట్లో వేసి వడియాలు ఎట్టు పంపి ఆ చదువు అంతా పోగొట్టేసాను నేనండి. అయితే దేవుడు మహాకృపను బట్టి మాకు ఏం లోటు లేదు. నేను ఆర్మీ సెలెక్ట్ అయిపోయాడు. ఎందుకు రాలేదని నేను ప్రశ్నించలేదు. తండ్రి ఇదేదో నీ చిత్తం ఉంటుంది, ఇది నీ చిత్తం నాకంటే మా జీవితాలు ఏం జరగలేదు. ఇదేదో మంచిగా నువ్వు ఎందుకే నువ్వు వచ్చి తెలంగాణకి వచ్చేసింది ఆర్మీలోనూ ఆడే సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయిపోయినాడు ఉండిపోయాడు. సెలెక్ట్ అవ్వడం వెళ్ళిపోయాడు. 30,000 రూపాయలు కట్టి సెలెక్ట్ అవ్వడం వెళ్ళిపోయాడు. అయ్యో ఎందుకు నేను ఉండిపోయాను అన్నాడు. ఏదో దేవుడు ఉద్దేశం ఉంది అనేసి నేను అనేది. దేవుడు మహాకృపను బట్టి రీతిగా అయితే అయ్యమ్మ చిన్ననాటి నుండి అది గుంటుదైపోయింది. సంవత్సరం వెళ్ళినప్పుడు మాదైందండి కాలికి. అది గుంటుదైపోయింది. సంవత్సరం దాటాక మాదయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం పోయాక గుంటుదైపోయింది. కాలు అలాగే నాగేసింది, ఇలా వచ్చింది. అయితే మా అన్నయ్య ఏమన్నాడు, ఇదేం పర్వాలేదమ్మా, కాలు ఏమైనా దానికి ఏమైనా కట్టిస్తాను కానీ దీనికి ఆపరేషన్ చేయి కట్టేశాడు. అయితే ఏదైతే అనేసి అనుకున్నప్పుడు మహేష్ బాబు మురళీబాబు వైజాగ్లో డ్యూటీ చేసినారు అనమాట. వైజాగ్లో డ్యూటీ చేసినప్పుడు అక్కడ పోలియోకి ఆపరేషన్లు అవుతాయి అని చెప్పారు మహేష్ బాబు. చెప్పినప్పుడు పోలియో కాదనేసి దేవుడు, పోలియో కాదని మాదైందని అనే సరే నీకు ఊరుకో దేవుడు అనే నీకేం తెలీదు అనేసి తీసుకుని వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు అమ్మాని నన్ను దేవుడిని తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ రోజుల్లో ఉండిపోయాను. అయితే అది పోలియో కాదనేసి మా ఆయన అంటారు, లేదని పోలియో అనేసి మహేష్ బాబు అంటారు. అయితే ఏదో రకంగా ఆపరేషన్ అవ్వాలని ఈయన ఉద్దేశం. అయితే అప్పుడేమో ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్లు అన్నారు, ఇది అప్పటికి ఇలాగంత బాగుపడడం నేను చూడలేదమ్మా. ఈ పాపం బాగుపడినట్టు సరిగ్గా 2 నెలలు కట్టేస్తారండి. 2 నెలలు కట్టేసిన తర్వాత ఇంపిన తర్వాత ఎంత బాగుపడ్డామో మాకు ఎప్పుడు తెలియదు అనేసారు. అది ఎందుకంటే మాదైన తర్వాత నేను ఏం చేశాను అనుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళలేదు, బాణంకి వెళ్ళినప్పుడు సూట్తో కుట్టిసి తీస్తాడు. సరిగా ఒక 2 గిన్నెలు వచ్చింది. పుండ కంటే 2 గిన్నెలు వచ్చింది చీని. ఆ 2 గిన్నెలు చీని తీసేసిన తర్వాత పుండ అవ్వలేదు అస్సలు. ఆ పుండ కంటే నరం అలాగా కాలు ఎండిపోయినప్పుడు ఇలా వెక్కుతైనప్పుడు 2 అన్నదమ్ములు చూశారు, మహేష్ బాబు మురళీబాబు. ఒక పిల్ల భవిష్యత్తు పోతుంది, దేవుడనే నువ్వేం అనుకో, నేను తీసుకెళ్తావు, నువ్వు మా వెనకలు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళిపోయింది. అక్కడ ఉండిపోయారు 2. మురళీబాబు స్టేషన్ ఉండిపోయారు అక్కడ వైజాగ్ స్టేషన్లో. మహేష్ బాబు మా దగ్గర ఉండిపోయారు. మాకు హిందీ తెలియదు, రంగంగా హిందీలో అక్కడ హిందీ తెలియదు వీళ్ళకి, అమాయకులు వీళ్ళు ఏం చేసుకోలేదు అనేసి ఆ మహేష్ బాబు మురళీబాబు బండి వచ్చేది కాదు. బండి రానప్పుడు నేను వెళ్తాను స్టేషన్లో దిగి అనేసి ఆయన కోసం ఈయన ఉండిపోయారు. ఎక్కడ స్టేషన్లోనూ ఆయన మా దగ్గర ఉండిపోయారు. మహేష్ బాబు ఉండిపోతే ఏంటి కర్మ అనేసి చాలా బాధపడ్డాను. అయితే రాత్రి 12 అయిందో అప్పుడేమో వచ్చి ఆయన ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత ఉచితంగా ఆపరేషన్ అయింది. మాకు డబ్బులు ఏంటి అవ్వలేదండి. ఆ పిల్ల బాగుపడింది. దేవుడు గురువులు పెట్టి ఈ రోజుల్లోనూ అది కుంటుదాన్ని అనిపించుకోకుండా మంచిగా బతుకుతుందని దేవుడి స్తోత్రంలో ఎన్నో కార్యాలు మా జీవితాలు. అయితే ఇల్లు చేశారు, సెటిల్మెంట్ చేశారు. ఎవరు బయటికి వెళ్ళిపోయినా 10,000 ఇచ్చేయడానికి, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే 20,000 ఇవ్వడానికి, ఎవరు వెళ్ళిపోతే వాళ్ళకి. ఇదేమో నన్ను ఇస్తానంటే నాకు
అతమానం వాళ్ళ మీద ఆధారపడతానండి. వారానికి 30 కేజీలు 40 కేజీలు తెల్లబిడ్డి తెచ్చేవాడు రాముకి సైకిల్ మీద. నూనె తెచ్చేవాడు. ఇలాగ వడాలు అమ్ముకుంటూ పిల్లలు పోషించుకుంటూ ఈ 20,000 ఎప్పుడు కడతాను నేను? నా కాడికి వస్తే ఇది అడిగితే ఏమనుకుంటారు అనేసి నాకు సోపులో పెట్టారండి. అప్పుడు అంతలో పెట్టారు నాకు మా అమ్మగారు. పెడతప్పుడు నాట్య ನಾನು ఈ అంతల బంగారం ఇచ్చేస్తాను, నాకు ఈ అంతల బంగారం తీసుకొని నేను 10,000 ఇల్లు. మరి నానేం చేయలేను, నాకు ఇల్లు అయితే తీసుకోమంటారు. నానైతే మరి ఎక్కడికి వెళ్ళాను, ఇల్లు కట్టుకోలేను, ఎక్కడికి వెళ్ళాను అనేసి 20,000 రూపాయలు ఆడి ఇచ్చారండి ఈ సొమ్ములోకి తీసుకొని. ఈ సొమ్ములోకి మా పిన్ని తర్వాత మా పిన్ని చనిపోయిన తర్వాత నాకు ఇచ్చారండి మా అమ్మగారు. ఆ సొమ్ములోకి ఇచ్చేసి 20,000 రూపాయలు ఇచ్చేసి ఆమెకి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకో బావగారికి ఇచ్చారండి. ఇల్లు చాలా పాడైపోయింది, గచ్చులే లేకపోతే అప్పుడేమో మళ్ళీ ఇల్లు కష్టపడి దేవుడి కొబ్బరి పట్టి గచ్చులేసి వేసుకొని అంట్లు ఎత్తుకొని చేసుకుంటూ ఎలాగా దేవుడు నడిపించాడండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సాక్ష్యాలు చెప్పాలంటే రోజల్లా సార్లు 35 సంవత్సరాల కిందట ఈ సాక్ష్యం ఒక గంటలోనే చెప్పాలంటే ఎలా చెప్పనండి. ఎన్నో కార్యాలు చూశానండి. దేవుడి కొబ్బరి బట్టి దేవుడు చేసిన ఉపకారములన్నీ తలంచుకుంటే నువ్వు వెలుగు చేశాట దేవుడు, ఎందుకురా చాప చేయవు దేవుడు నువ్వు అవన్నీ నీకేమైనా తొక్కగా వస్తాడా దేవుడు. పిల్లలు అప్పరాజు పెళ్లి చేసుకుంటాడు, ఆయన పెళ్లి చేసేవాడిని. పెళ్లి చేసిన తర్వాత పెళ్లికి డబ్బులు లేవు, ఇల్లు కట్టుకుంటుండే ఆడు వచ్చాడు నా కొడుకుడు గోపి వస్తే నన్ను మా అక్కగారి సంబంధం చూస్తే అయినా చేసుకుంటున్నాడు వాడు. అరే బాబు మమ్మల్ని ఇల్లు కట్టుకుంటున్నావునా, మామూలు ఎక్కడ నీకు పెళ్లి చేస్తామన్నా సరే నువ్వు 5 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాలు చేయకపోయినా నేనైతే నీ పిల్లలే చేసుకుంటున్నాను వాడు అంటే. అయితే మరి ఇప్పుడు చేయము, మేము సంవత్సరం పోయాక చేస్తామన్నాడు. అది పెద్దాన్ని చేసుకుని నేను వెళ్ళిపోతాను అన్నాడు. పెద్దాన్ని చేసుకుని వెళ్ళిపోతానంటే అప్పుడేమో పెద్దాన్ని చేసి వెళ్ళిపోయాడు. సంవత్సరం పోయాక పెళ్ళి అయింది అంటే దేవుడి కూతురు బట్టి సంవత్సరం లోపు అప్పలరాజుని నరకం అనుభవించానండి ఆ గోపి గురించి. ఏంటా ఆయన తాగిపోయింది నాకు తెలిసిపోయింది. అమ్మో ఇలాంటి వాళ్ళు పడిపోయామా, పెద్దాన్ని చేసావే, ఎలాగా నవ్వుతారు పిల్లల్ని ఆడపిల్లని ఇదిలో పెట్టించుకున్నావే అనేసి చాలా అప్పలరాజుని వద్దురా మనకు సంబంధం వద్దురా వెళ్ళమ్మా మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చుకోలేము అనేసి చాలా ఇబ్బంది పడి తప్పనిసరిగా మళ్ళీ ఆ సంబంధం మళ్ళీ రెడీ చేస్తానండి. మళ్ళీ అప్పలరాజు సంబంధం ఏదైనా చేసుకుంటానమ్మా అంటే చెల్లి చేసుకుంటారా మరి చేసుకోరా, చీపిల్లి సంబంధం చేసుకోమని మా అమ్మగారి కుటుంబం అది పెద్ద చనిపోయింది కదండి, ఆ కూతురు చేసుకోమని మా అమ్మగారి కుటుంబం అంటారు. నేనైతే ఒప్పుకోలేదు. నాయన వాళ్ళంటే చూస్తే మనం చూస్తే పేదోళ్ళవి, వాళ్ళు చూస్తే ఉన్నత కుటుంబం, వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు అవమానంగా ఉండడం నాకు ఇష్టం లేదా, వాళ్ళు కట్నం కాటలు ఇచ్చినా నాకు అనవసరం, నీకు ఏదైతే నచ్చుతుందో అదే చేసుకోరా. అయితే అమ్మ పలానా దగ్గర పిల్లలు పిల్లలు చేసుకోరా నీ ఇష్టం అంతే. దేవుడికి ఎంత మాత్రమే ఇష్టం లేదు. ఎందుకే నేనేం కష్టపడతాను, ఇంకా కష్టపడాలంటే ఇంకా నేను కష్టపడాలంటే నువ్వే చేస్తాను అన్నాడు దేవుడు. అదేమంటే పిల్లడికి ఇష్టపడితే మనమే చేయగలం, వద్దు ఆడిష్టమే కాదు నేను అంటే దేవుడు సంకల్పం మంచిగా నడిపించాడండి. బాబు అయిన తర్వాత బిడ్డలు లేదు సమస్య, పెద్ద సమస్య. అమ్మా అయ్యా ఎలాంటి పిల్లలు పుట్టరా ఏంటా అడిగాను. అమ్మ చాలా కష్టము, ముందు పెళ్ళాక ముందే చెప్పింది. అమ్మ చాలా కష్టము, గర్భసంచి తక్కువగా ఉంటుంది, నెలకి 2 మెన్సెస్ అయిన వాళ్ళకి నెలకి గర్భసంచి చిన్నదే ఉంటుంది, నాకు చదివినప్పుడు నాకు తెలిసే అన్నది. అయితే అన్నీ ఇలా పేసి పడతాను, ఏం చేయాలనుకుంటే అమ్మ దేవుడికి అసాధ్యం లేదు కదమ్మా, చేసేమో ఆడికి ఇష్టపడింది అని అన్నాడు. అయితే నేను ఇష్టమైనమ్మా ఆడిష్టమైన అనేసి అన్నప్పుడు చేసుకున్న తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు పిల్లలు పుట్టిన నేను ఏ హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టిన 2 సార్లు మనసేసి అయిపోయింది. ఏంటి పరీక్ష అనేసి ఉపవాసం ఉండి ఏడ్చి
కాలం అంతా ప్రార్థన చేశాను. దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడండి. అందరూ అనేవారు అన్నీ చేశాడు కానీ రామక్క అక్క నీకు కొడుకు పిల్లలు పుడితే దేవుడు ఉన్నాడని నమ్ముతానని పెద్దదిలో నమ్మాను. తిన్నారా అన్నది ఆ రామన్న నీకు అన్ని ఎన్నో ఉపకారాలు చేశాడు దేవుడు, నీ కొడుకు పిల్లలు లేరు. దేవుడు ఇస్తాడమ్మా, ఎందుకు నమ్మకస్తాడు, ఎందుకు ఇవ్వడం? ఎన్నో మా జీవితాలు ఎన్నో మీరు చూసాము, ఎన్నో ఉపకారాలు చేశాడు. తెల్లలో రాము చచ్చిపోతాని అందరూ అనేవారు. ఇప్పుడు చేసిన దేవుడు చేయడా అనేసి అన్నప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడండి. దేవుడు నామస్తోత్రం ఇంకా ఎన్నో ఉన్నాయి మర్చిపోయాను. దేవుని వందన చెల్లించుకుంటూ ఈ సాక్షి చేసిన